కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్లో దసరా దద్దరిల్లే ఆఫర్లు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. గంటకు తీసే లక్కీ డ్రాలో 2 వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం. వాహిని షాపింగ్ మాల్, ఉస్మాన్పుర, కరీంనగర్. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ యొక్క ఎన్నికలకు ముందుకు పోతుంది అనే అంశం పైన మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు మా సుమన్ టీవీ పక్షాన. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయదశమి తప్పకుండా మీకు మరిన్ని విజయాలను చేకూర్చాలని, మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద ప్రజా గొంతుకై పోరాటం చేయాలని, ప్రజాస్వామ్యంలో టీవీ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఇంపార్టెంట్, 4వ పిల్లర్గా భావించే దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికి కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్ ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఒకవైపు ఏమో కోర్టులో ఈ యొక్క అంశం పెండింగ్లో ఉంది, అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఎట్లా ఉండబోతుంది సార్? ఎన్నికలు జరుగుతాయా లేకపోతే కోర్టులో యొక్క జీవో అసలు నిలబడుతుందా? తప్పకుండా ఎన్నికలు జరుగుతూ 8వ తారీఖు నాడు హైకోర్టులో వాదనలు ఉన్నాయి, జడ్జిమెంట్ ఉన్నది. అది తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకపోవచ్చు. కాకపోతే రిజర్వేషన్ మీద 42% ఉన్నది. మరి దాన్ని ఏమన్నా ఏ విధంగా కన్సిడర్ చేస్తారని చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు కృతనిశ్చయంతో ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతోనే ఉన్నది. ఎన్నికలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతాయి. ఎందుకనంటే ఒక ఎన్నికలలో మేము వాగ్దానం చేసినట్టు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నాం. దానికోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినాం, బిల్లును గవర్నర్కు పెట్టినాం ఆమోదం కోసం. కానీ ఆయన కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఈరోజు జీవో రూపకంగా కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు చేయాలన్న ఉద్దేశంతో బీసీలకు ఎవరెంతో వారికి అంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దాని ప్రకారం ఈరోజు బీసీలకు సముచితమైన స్థానం కలగాలి, ఉండాలి, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ జియో ద్వారా ఎన్నికలు జరుగుతాయంటారా? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకనంటే మనము పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా చూస్తే ఈ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశం, కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాదు. కాబట్టి తప్పకుండా జియో ద్వారా ఎన్నికలు జరుగుతాయని మీరు అనుకున్నప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? రాష్ట్రపతికి బిల్లులు ఎందుకు పంపించారు? ఇదే జియో ముందు తీసుకురావచ్చు కదా, 6 నెలల ముందు, ఏడాది నుంచే. ఏదైతే జియో తీసుకొచ్చినామో ఫస్ట్ ప్రప్రథమంగా చేయాల్సింది క్యాస్ట్ సెన్సెస్. ఓకే, ఇది ఎంజి రామచంద్రన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా తమిళనాడులో మొట్టమొదటిగా క్యాస్ట్ సెన్సెస్ చేయాలి. అది అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపించాలి. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి పంపించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ను ఫాలో అవుతుంది. అయితే అది కోల్డ్ స్టోరేజ్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది కాబట్టి మళ్ళీ ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చినాం. దాన్ని ఆమోదించకపోయేసరికి జీవోను ఈ 2 ప్రయత్నాలు చేసిన తర్వాత జీవో తీసుకురావడం ప్రభుత్వం యొక్క హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇది కూడా ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ యొక్క స్టెప్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టెప్ ఏంటి? అసలు జీవోనే ఫైనల్, అల్టిమేట్. దాని ప్రకారంగా చేస్తాం. కోర్టు ఉన్నది. ఈ విధంగా జీవోలు కొట్టేసిన సందర్భాలు అయితే ఎక్కడా లేవు. 8వ తారీఖు నాడు ఎట్లా తెలుస్తుంది మనకు. అంటే ఈటల రాజేందర్ ఒకటి కామెంట్ చేయడం జరిగింది, ఎన్నికలు జరిగాయి, అసలు సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు పైసలు ఖర్చు పెట్టుకోకుండా అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. అసలు దీనిపైన ఏమంటారు మీరు? ఈటల రాజేందర్ అపరిపక్వతతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కసరత్తు చేసింది దీని వెనక. ఆయన బీసీల పక్షాన ఉన్నాడా లేకపోతే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాడా అర్థం కాని పక్షంలో ఉన్నాడు. తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాం, అది త్వరలోనే అవుతుంది తప్పకుండా. కాబట్టి ఈటల రాజేందర్కు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఏ రకంగా ఉండబోతుంది? మీ యొక్క వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? కరీంనగర్ జిల్లాలో ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు? ముఖ్యంగా మానకొండ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? రేపు అసలు ఏ రకంగా మీ యొక్క వ్యూహాలు ఉండబోతున్నాయి? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మానకొండూరు నియోజకవర్గంలో 6 ZPTC సీట్లు ఉన్నాయి. 6టికి 6 మేము గెలుస్తాం.
టీఆర్ఎస్ మాకు పోటే కాదంటున్నా, నేను ముందటి నుండి చెప్తున్నా. ఎందుకనంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేని వాళ్ళు కూడా ఈరోజు మాకు ఓటు వేయమని అడిగే హక్కు లేదు. 10 సంవత్సరాల్లో ఈ యొక్క నియోజకవర్గంలో మానకొండూరు నియోజకవర్గం మండలంలో కానీ, శంకరపట్నం మండలంలో కానీ, గన్నేరువరం మండలంలో కానీ ఒక్క ఇల్లు కట్టించలేని ముఖం లేని నాయకులు ఈరోజు ఓటు ఏమని అడుగుతారు? మరి మేము 19 విడతలుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినాం. మరి మేము వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ పట్టుకొచ్చినాం. మేము వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజికల్ సెంటర్ పట్టుకొచ్చినాం. ప్రజలకు సన్న బియ్యం పెట్టినాం. రేషన్ కార్డులలో ఇవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసినాం. 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడదండి? యూరియా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. యూరియా వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, ప్రజల్లో రైతుల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా ఎక్కువ ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ సృష్టిస్తున్న కథ. యూరియా అనేది కేంద్రంలో ఉన్నటువంటి అంశం. కేంద్రం మన భారతదేశ ప్రభుత్వం కానీ, భారతదేశం కానీ చైనాకు వ్యతిరేకంగా ఉన్నది. యుద్ధం చేసినాం, డోక్లాంలో యుద్ధం చేసినాం. అక్కడ యుద్ధం చేసినప్పుడు ఆ రోజు నుండి ఈ వరకు కూడా మనం వీసాలు కానీ రాకపోకలు కానీ బంద్ అయిపోయింది. మనకు మెయిన్గా యూరియా వచ్చేదంతా చైనా నుండి. చైనాతో సత్సంబంధాలు లేక ఆపేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు అయినా వివిధ రకాలుగా తెప్పించి ఈరోజు రైతులను గట్టెక్కించినాం మేము. కొంతమంది దాన్ని వివిధ రకాలుగా దాచుకోవడం, పాపం దొరకదని, స్కేర్సిటీ ఉంటుందని కొరత సృష్టించినారు. అది కృత్రిమ కొరత. ఒక ఫైనల్గా చెప్పండి, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో? తప్పకుండా మనం గెలుస్తాం. మీరందరూ ఆత్మ నిర్భయంతో, ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళాలి. మనం చేసిన 22 నెలల్లో మనం గొప్పగా చేసింది రైతులకు 22,000 రుణమాఫీ చేసినాం. 9,000 రూపాయలు ఏకకాలంలో రైతు భరోసా వేసినాం. అన్ని విధాలుగా రైతులను మనం ఆదుకున్నాం. కాబట్టి మనం తప్పకుండా నిరుద్యోగులకు 80,000 ఉద్యోగాలు దాదాపుగా గ్రూప్ 1 పరీక్షలు 2011లో నిర్వహిస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించి మొన్నటికి మొన్న 3 రోజుల కింద గ్రూప్ 1 పోస్టులకు ఆర్డర్స్ కూడా ఇచ్చినాం. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 2 ఇచ్చినాం. అంటే ఇటువంటి ఘనత నిరుద్యోగుల పట్ల మనం చూపిస్తూ ఉన్నాం. డిఎస్సీలు పెట్టినాం. ఎప్పుడో 2011లో 12లో మర్చిపోయినటువంటి డిఎస్సి గత 10 సంవత్సరాలుగా లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటారు. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, ఏది తీసుకున్నా మేము 2 సంవత్సరాలు చేసినాం. కాబట్టి అందరూ కూడా గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారు. సో ఇది పరిస్థితి. కవంపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి మాటలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ కార్తిక్తో అక్షయ్.